చెరపకురా చెడేవు అంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి యూనస్‌కి హసీనాని చెరగొట్టడానికి క్రైమ్‌ని వాడాడు. తప్పుడు ప్రచారంతో చేశాడు. మీడియా ప్రచారం, తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యక్తులతో చేసుకొచ్చాడు. ఇప్పుడు అది కాస్త హసీనా పారిపోయొచ్చింది. ఇప్పుడు యూనస్ పారిపోయే రోజు రాబోతుందా? మొన్ననే చనిపోయినటువంటి విద్యార్థి నాయకుడు హదీ అనేటటువంటి వ్యక్తే యూనస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడడానికి, హసీనా పారిపోవడానికి, దేశవ్యాప్తంగా ఓ పక్కన రిజర్వేషన్లు ఇవ్వట్లేదురా నాయన అని చెప్పినా సరే రెచ్చగొట్టి యువతరాన్ని తీసుకొచ్చింది, రోడ్ల మీద తీసుకొచ్చినోడు హదీ. ఇప్పుడు ఆ హదీ మొన్న కాల్పుల్లో చచ్చిపోయాడు. అతనికి సంబంధించినటువంటి వ్యవహారం భారత్ మీద రుద్దడం ద్వారా అక్కడ ఒక దేశభక్తిని తీసుకొచ్చేసేసి చెయ్యాలని అనుకున్నాడు యూనస్. తీరా చూస్తే అతని పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తుపాకీ తలలో నుంచి గుండెళ్ళిందని తేలింది. అంటే ఏంటి? షార్ట్ రేంజ్‌లో కాల్చారని. అంటే దగ్గర నుండి కాల్చారని. అది దారిన పోయేవాడు కాల్చలేడు. ఖచ్చితంగా అది ప్రభుత్వమే చేస్తుంది అన్నటువంటి ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దాంతో యూనస్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అవామీ లీగ్ మీద నిషేధం విధించడం మీద అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం ఒక ఎత్తు అయితే, యువ నాయకుడైనటువంటి ఇంకిలాబ్ మోర్చా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హదీ సోదరుడు ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశాడు. హదీ హత్యలో భారత్ అనలేదు అతను, యూనస్ ప్రభుత్వం కీలక వ్యక్తుల హస్తం ఉందని ఆరోపించాడు. ఉస్మాన్ హదీని మీరే చంపేశారు, యూనస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ఉపయోగించుకుని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారు. నా సోదరుడి హత్య మీద వేగంగా దర్యాప్తు జరిపి అంతకును పట్టుకోవాలి. హదీకి న్యాయం జరగకపోతే మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అంటూ ఒమర్ ఎవరైతే ఉస్మాన్ హదీ సోదరుడు హెచ్చరించడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థి ఉద్యమంతో గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెంచడంలో కీలక పాత్ర పోషించినటువంటిది కాస్త ఇప్పుడు రివర్స్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నాడు యూనస్.